Hi friends, it's from Vaishnavi Spoken English Institution from Korukonda. ఫ్రెండ్స్ మనకి ఆల్రెడీ డే 9 లో భాగంగా చాలా క్లియర్ గా చూసాం ఈ యొక్క పాస్ట్ టెన్స్ అనేది ఎలా యూజ్ చేయాలో. అంటే చూడండి ఫ్రెండ్స్, నేను ఏం చెప్పాను ఇంట్రడక్షన్ లో భాగంగా పాస్ట్ టెన్స్ అంటే గతంలో యూజ్ చేస్తాం. నేను ఇంకా క్లియర్ గా అర్థం చెప్పాలని నేను నాని కూడా చెప్తున్నాను. ఓకే, క్లియర్ కదా? సో ఈ యొక్క పాస్ట్ టెన్స్ కి మనకి ప్రతి టెన్స్ కి కూడా సహాయక క్రియ అంటే హెల్పింగ్ వర్బ్ అనేది ఉంటుంది. అవునా కదండి? ఇక్కడ దీనికి హెల్పింగ్ వర్బ్ ఏంటి? పాస్ట్ టెన్స్ వచ్చేసి డిడ్. క్లియర్ కదా? సో నెక్స్ట్ ప్రతి దానికి కూడా ప్రతి స్ట్రక్చర్స్ కి కూడా మెయిన్ వెర్బ్ అనేది ఉంటుంది. ఆ మెయిన్ వెర్బ్ ఏంటంటే ఫ్రెండ్స్ వర్బ్ టు అనేది యూజ్ చేయాలి. అంటే మీకు బేసిక్ క్లాస్ లో చెప్పాను ఆల్రెడీ చాలా క్లియర్ గా. వెర్బ్ 1 ఏమో ప్రతిరోజు చేసే పనికి, వెర్బ్ 2 నిన్న చేసిన పనికి, వెర్బ్ 3 జస్ట్ ఇప్పుడే చేసిన పనికి, వెర్బ్ 4 జరుగుతున్న పనికి యూజ్ చేస్తామని చెప్పాను. అవునండి కదా? సో కాబట్టి ఈ యొక్క పాస్ట్ టెన్స్ ఏ వెర్బ్ యూజ్ చేయాలి? ఇక్కడ మెయిన్ వెర్బ్ లో భాగంగా వర్బ్ టు అనేది ఉపయోగించాలి. ఓకేనా? నెక్స్ట్ కాంపిటేటివ్ ఫార్ములా వచ్చేసి ఏం చెప్పాలంటే మీకు చూడండి, ఒక సెంటెన్స్ మొట్టమొదటిగా వచ్చేది సబ్జెక్ట్ అయితే ఆ యొక్క లాస్ట్ లో వచ్చేది ఎప్పుడు కూడా టైం అయి ఉండాలండి. అర్థమవుతుందా? ఆ టైం కి ముందు వచ్చేది ఎప్పుడు కూడా ఒకవేళ ఇన్కేస్ టైం కనుక లేకపోతే మనకి ఆ టైం ప్లేస్ లో వచ్చేది ఏంటంటే ఈ యొక్క ఆబ్జెక్ట్. క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. చూడండి ఫ్రెండ్స్, సబ్జెక్ట్ అంటే ఐ, యు, దే, వి, షీ, హి, ఇట్, ఫ్రమ్ అవి ఆల్రెడీ చాలా క్లియర్ గా చెప్పాను. నెక్స్ట్ సబ్జెక్ట్ తర్వాత వచ్చేది ఏంటంటే హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ ని ఇంకా నార్మల్ వర్బ్ అని కూడా అంటారండి. అది చాలా క్లియర్ గా మీకు చెప్తాను తర్వాత. నెక్స్ట్ మెయిన్ వర్బ్ తర్వాత వచ్చేది అంటే ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ తర్వాత వచ్చేది ఏంటంటే టైం. అది చాలా క్లియర్ గా నేను చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? మరి అదంతా కూడా సెంటెన్స్ తయారు చేయడంలో భాగంగా మనం నేర్చుకున్న యొక్క ఫార్ములా అనేది మన ఫార్ములా వచ్చేసి ANQ. క్లియర్ కదా? ఏ అంటే అఫర్మేటివ్ అని, ఎన్ అంటే నెగిటివ్ అని, క్యూ అంటే క్వశ్చనింగ్ అని. అంటే దీన్ని ఒక స్పోకెన్ ఫార్ములాగా మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో అఫర్మేటివ్ అంటే అర్థం ఏంటంటే నిన్న వెళ్ళాను, నిన్న రాసాను, నిన్న అడిగాను, ఈ విధంగా చెప్పడానికి అఫర్మేటివ్ అంటారు. నిన్న రాయలేదు, నిన్న అడగలేదు అని చెప్పడానికి ఏమో నెగిటివ్ అంటారని చెప్పాను నిన్నటి క్లాస్ లో. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చనింగ్. క్వశ్చనింగ్ అంటే ఎదుటి వ్యక్తిని ప్రశ్నించడం. ఓకేనా? నిన్ను వెళ్ళావా, నిన్ను రాసా, దాన్ని ఈ రోజు మనం ఈ రోజులో భాగంగా డే టైం లో భాగంగా ఈ రోజు క్వశ్చనింగ్ అనేది చూడడం జరుగుతుంది. క్లియర్ కదండి? సో ఒకసారి క్లియర్ గా చూడండి. ఒకసారి మళ్ళీ అఫర్మేటివ్ నేర్పి చూద్దాం. ఫస్ట్ అఫర్మేటివ్ చూడండి అన్న. సో ఆల్రెడీ నేను చెప్పాను సబ్జెక్ట్స్ ఐ, యు, దే, వి, షీ. చూడండి అన్న, నేను వెళ్ళాను అంటే ఐ వెంట్ ఎస్టర్డే అనాలి. నేను రాసాను అంటే ఐ రోట్. నువ్వు రాసావంటే యు రోట్, వాళ్ళు రాసారు, దే రోట్, మనం రాసాం, వి రోట్, ఆమె రాసింది, షీ రోట్, ఈ విధంగా చెప్పాలి. మరి నేను రాయలేదు అంటే ఐ డిడ్ నాట్ రైట్. అర్థమవుతుందండి? డిడ్ నాట్ రైట్. చాలా క్లియర్ అర్థమవుతుంది కదా? ఎందుకంటే ఇక్కడ డిడ్ నాట్ పక్కన వెర్బ్ 2 ఎందుకు, వెర్బ్ 1 ఎందుకు వాడాలి, వెర్బ్ 2 ఎందుకు వాడకూడదు అనేది నేను ఈ రోజు క్లాస్ లో చెప్తానని చెప్పాను. డిడ్ నాట్ పక్కన మన యొక్క వెర్బ్ 1 ఎందుకు వాడాలి, 2 ఎందుకు వాడాలి అంటే క్లియర్ గా చూడండి అన్న. మనకి ఇప్పుడు గో, వెంట్, గాన్, అలానే మీట్, మెట్, మెట్ ఇలా వర్బ్స్ ఎలా అయితే ఉన్నాయో అలా మనకు ఒక వర్బ్ ఉంటుంది. ఏంటంటే అది డూ, డిడ్, డన్, అలానే వర్బ్ 4 వచ్చేసి డూయింగ్ అవుతుంది. క్లియర్ కదా? ఇప్పుడు చూడండి, వెర్బ్ 1 ఏమో డూ, వెర్బ్ 2 వచ్చేసి డిడ్. అంటే మనకి ఇంకా అర్థమైపోయి ఉండాలి. ఈ డిడ్ అనేది ఆల్రెడీ ఇది ఏంటంటే ఇది వెర్బ్ 2. అర్థమవుతుందా? డిడ్ అనేది వర్బ్ 2. కాబట్టి ఈ యొక్క వర్బ్ 2 పక్కన మళ్ళా యొక్క వర్బ్ 2 అనేది యూజ్ చేయకూడదు. క్లియర్ కదా? సో ఆఫ్టర్ ద వర్బ్ 2 we should not use again the verb 2. That's why we use here only verb 1. ఓకే, క్లియర్ కదా? సో వర్బ్ 2 అంటే అర్థం ఏంటి? ఇక్కడ డిడ్. అర్థమైందా? ఈ వర్బ్ 2 పక్కన ఇంకొక వర్బ్ 2 అనేది యూజ్ చేయకూడదు కాబట్టి అక్కడ వర్బ్ 1 అనేది పెట్టడం జరిగింది. క్లియర్ కదండి? సో చాలా క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. కాబట్టి చూడండి, ఐ ప్లేడ్, ఐ డిడ్ నాట్ ప్లే, యు ప్లేడ్, యు డిడ్ నాట్ ప్లే, దే ప్లేడ్, దే డిడ్ నాట్ ప్లే, వి ప్లేడ్, వి డిడ్ నాట్ ప్లే. ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం జరగాలి. క్లియర్ గా అర్థమవుతుంది కదండి? సో ఒకసారి చూడండి. నెక్స్ట్ అన్న, ఈ యొక్క డిడ్ నాట్ నే మనం ఇంకా షార్ట్ చేసి చాలా క్లియర్ గా ఎలా పలకాలంటే, అంటే స్టైలిష్ లాంగ్వేజ్ లో ఎలా పలకాలంటే ఈ డిడ్ నాట్ ని షార్ట్ చేసి ఏమంటారంటే డిడ్. ఏమంటారు? డిడ్. డిడ్ ప్లస్ వెర్బ్ 1. ఇక్కడ చాలా క్లియర్ గా అండి. మీకు నార్మల్ లాంగ్వేజ్ కావాలంటే డిడ్ నాట్ అనేది యూజ్ చేసుకోవాలి. ఓకేనా?
లేదు నాకు స్టైలిష్ లాంగ్వేజ్ లోనే మాట్లాడతాను అంటే డింట్ అనేది ఉపయోగించాలి. వీటిని మనం ఏమంటామంటే కాంట్రాక్షన్స్ అని అంటాం. I show very perfectly these contractions in the further classes. Okay, clear? So I hope you understood this about the clearance of this did or didn't, did not or didn't. Clear కదా? మొత్తం did not అంటే ఇది యూజ్ చేసినా didn't యూజ్ చేసినా కరెక్టేనండి. కానీ did not కంటే didn't అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. ఓకేనా? అంటే మాట్లాడడానికి కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. కాబట్టి did not కి బదులు మనం ఏం వాడాలి? didn't వాడాలి. అంతేకాదు రెండు యూజ్ చేయొద్దు. ఓకేనా? మీరు నచ్చితే didn't వాడండి, లేదంటే did not అనేది యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. మీకు స్టైలిష్ లాంగ్వేజ్ కావాలంటే didn't యూజ్ చేసుకోవాలి, లేదంటే did not యూజ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి. I played, I did play. You played, you did play. They played, they didn't play. We played, we didn't play. She played, she didn't play. He played, he didn't play. ఈ విధంగా చెప్పాలి. ఓకేనా? నేను రాసాను అంటే I wrote అనాలి. నేను రాయలేదు అంటే I didn't write. నేను కలిసాను అంటే I met అనాలి. నేను కలవలేదు అంటే I didn't meet. ఓకేనా? నేను అడిగాను అంటే I asked. నేను అడగలేదు అంటే I didn't ask. ఆమె నిన్న వెళ్ళింది అంటే she went yesterday. ఆమె వెళ్ళలేదు అంటే she didn't go. క్లియర్ గా అర్థమైంది కదండి? సో ఇక్కడ వెర్బ్ 2 వచ్చింది కాబట్టి did అనేది ఆల్రెడీ వెర్బ్ 2 కాబట్టి పక్కన ఏమాడతామండి? వెర్బ్ 1 అనేది యూజ్ చేసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వర్బ్ 2 మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు. we are not supposed to use verb to here itself because already we used here verb 2. That's the reason we should use here itself only verb 1 instead of verb 2. Okay, clear కదా? సో నా చూడండి, మీకు చెప్పాను ఆల్రెడీ. ఫస్ట్ అఫర్మేటివ్ ఉంటుంది, తర్వాత నెగిటివ్ ఉంటుంది, తర్వాత వచ్చేది ఏంటండి? క్వశ్చనింగ్. క్వశ్చనింగ్ ఇన్ ద సెన్స్ ఎదుటి వ్యక్తిని ప్రశ్నించడం. ఓకేనా? ఎదుటి వ్యక్తిని ఎలా ప్రశ్నించాలి అంటే నేను వెళ్ళానంటే ఐ వెంట అన్నా, నేను వెళ్ళలేదు అంటే ఐ డిడ్ నాట్ గో అన్నా. మరి నువ్వు వెళ్ళావా అని అడగాలి. దాన్ని ఏ విధంగా అడుగుతామో ఈ యొక్క క్వశ్చనింగ్ లో మనం చూద్దాం. ఓకేనా? క్లియర్ కదండి? ఇప్పుడు చూడండి, మన యొక్క నెక్స్ట్ ఫార్ములా ఏంటి? క్యూ. క్యూ అంటే ద సెన్స్ క్వశ్చనింగ్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మళ్ళా ఏం చేస్తుందంటే ఈ యొక్క హెల్పింగ్ వర్బ్ ఇక్కడ హెల్ప్ చేయడం జరుగుతుంది. హెల్పింగ్ వర్బ్ ఏం చేస్తుంది? హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్ అనేది స్టార్టింగ్ వచ్చేసింది. ఓకేనా? ఇక్కడైతే మొట్టమొదటిగా సబ్జెక్ట్ వచ్చి తర్వాత హెల్పింగ్ వర్బ్ అనేది యూజ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ అలా కాదండి, మొట్టమొదటిగా హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది. అంటే ఒకసారి చూడన్నా, నిన్న నువ్వు రాసావా అని అడగాలి. ఎలా అడుగుతామంటే did you write yesterday? ఓకేనా? ఏమో ఎలా వాడామండి? did plus subject plus verb 1. ఓకేనా? అంటే ఒకసారి ఫార్ములా చూడండి ఎలా వచ్చింది ఇది? did plus subject plus verb 1. క్లియర్ గా అర్థమవుతుందా? సో ఆ విధంగా చూడండి, నిన్న నువ్వు రాసావంటే did you write yesterday? నిన్న నువ్వు మాట్లాడావంటే did you talk yesterday? నిన్న నువ్వు అడిగావా అంటే did you ask yesterday? నిన్న నువ్వు కొన్నావా అంటే did you buy yesterday? నిన్న నువ్వు ఆడావా అంటే did you play yesterday? అర్థమవుతుందండి? ఎదుటి వ్యక్తిని మీరు క్వశ్చన్ చేసేటప్పుడు did you అని అడగాలి. did you play yesterday? మీరు నిన్న ఆడారా? అప్పుడు ఏం చెప్పాలంటే మీరు తెలుగు అయితే ఎలా చెప్తారు? నిన్న మీరు ఆడారా అంటే అవును నేను ఆడాను అంటారు. అవునా కదండి? అవును నేను ఆడాను అంటారు. లేదంటే లేదు నేను ఆడలేదు అని చెప్తారు. అర్థమవుతుందా? చూడండి, ఈ క్వశ్చనింగ్ ని ఏమంటామంటే ఎస్ ఆర్ నో టైప్ మోడల్ అని అంటాం. ఎస్ ఆర్ నో టైప్ మోడల్ అని అంటాం. చూడండి నాన్న, నిన్న నువ్వు రాసావా అంటే డిడ్ యు రైట్ అన్నాం. ఇప్పుడు అవును నేను రాసాను. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నానండి, డిడ్ యు రైట్ యెస్టర్డే అని అడిగా. మీరు ఏమంటారు? అవును అయితే అవును రాసాను అంటారు. లేదు అయితే లేదు నేను రాయలేదు అని అంటారు. అవునా కదండి? ఒకసారి చూడండి, డిడ్ యు రైట్ యెస్టర్డే అని అడిగా. ఇప్పుడు చూడండి, ఎస్ అయితే ఎస్ ఐ రోట్ యెస్టర్డే అని చెప్పాలి. ఎస్ అయితే ఎస్ ఐ రోట్ అని చెప్పాలి. లేదు నేను రాయలేదు అంటే నో ఐ డిడ్ నాట్ రైట్, లేదంటే నో ఐ డిడ్ంట్ రైట్. క్లియర్ గా అర్థమవుతుందా? ఎస్ అయితే ఐ రోట్ అనాలి, నో అయితే డిడ్ నాట్ రైట్ అనాలి. చూడండి అన్న, మీరు ఎవరినైనా క్వశ్చన్ అడగాలంటే ఎలా అడగాలి? డిడ్ యూ ప్లే యెస్టర్డే? నిన్న మీరు ఆడారా?
అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, మీరు క్వశ్చన్ నేను మీరు ఆడారా అనగానే ఎస్ అయితే ఎస్ ఐ ప్లేడ్ ఎస్టర్డే, నో అయితే ఐ డిడ్ నాట్ ప్లే ఎస్టర్డే. క్లియర్ గా అర్థమవుతుందండి. నేను నువ్వు మాట్లాడావా, డిడ్ యూ టాక్ ఎస్టర్డే? ఎస్ అయితే ఎస్ ఐ టాక్డ్, నో అయితే నో ఐ డిడ్ నాట్ టాక్. ఓకేనా? సో నేను చూసావా, డిడ్ యూ సీ ఎస్టర్డే? ఎస్ అయితే ఎస్ ఐ సా, నో అయితే ఐ డిడ్ నాట్ సీ. క్లియర్ గా అర్థమవుతుందా? ఇంకా డౌట్స్ కనుక ఏమన్నా ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి, నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో అప్పటికి కూడా మీకు డౌట్స్ ఉండిపోతే కనుక చిల్డ్రన్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్ యూ కెన్ పింగ్ మీ దెన్ అండ్ యూ కెన్ కాల్ మీ దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ త్రూ ఫోన్. ఓకేనా? సో క్లియర్ గా విన్నానా? నేను నువ్వు రాసావా అంటే డిడ్ యూ రైట్ అన్నావు. మరి నేను వాళ్ళు రాసారా, డిడ్ దే రైట్ ఎస్టర్డే? డిడ్ దే రైట్ ఎస్టర్డే అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇంగ్లీష్ లో మనం ఈ సబ్జెక్ట్స్ ని 3 రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే చూడండి, నేను నువ్వు రాసావంటే ఫస్ట్ పర్సన్ వచ్చేసి సెకండ్ పర్సన్ అడుగుతున్నాడు. ఇతను ఏమని అడుగుతున్నాడు, దీన్ని డిడ్ యూ రైట్ ఎస్టర్డే అని అడుగుతున్నాడు. అప్పుడు తను ఏం చెప్తాడు, ఎస్ అయితే ఐ రోట్ అంటాడు, నో అయితే ఐ డిడ్ నాట్ రైట్ అంటాడు. కానీ ఇక్కడ చూడన్నా, వీటిని మీరు థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకున్నా అంటే చూడండి, నిన్న వాళ్ళు రాసారా, డిడ్ దే రైట్ ఎస్టర్డే అంటే నేను అతను అడుగుతున్నాను ఏమని, వాళ్ళు రాసారా నిన్న, డిడ్ దే రైట్ ఎస్టర్డే. అర్థమవుతుందండి? వాళ్ళు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమని అడుగుతున్నాను, వాళ్ళు నిన్న రాసారా, డిడ్ దే రైట్. అప్పుడు మీరు ఏం చెప్తారు, అవును వాళ్ళు రాసారు. అవును వాళ్ళు రాసారంటే ఎస్ దే రోట్ అనాలి, నో అయితే దే డిడ్ నాట్ రైట్. క్లియర్ గా అర్థమవుతుందా? ఎస్ అయితే దే రోట్ అనాలి, నో అయితే దే డిడ్ నాట్ రైట్. క్లియర్ గా అర్థమవుతుందా? చూడండి అన్న, నేను మీరు రాసారంటే డిడ్ యూ రైట్ అన్నా, మరి వాళ్ళు రాసారా, డిడ్ దే రైట్ ఎస్టర్డే. ఓకేనా? నెక్స్ట్, మరి మనం రాసామా, డిడ్ వి రైట్ ఎస్టర్డే. చిన్న క్లియర్ గా చూడండి, నేను మనం రాసామంటే డిడ్ వి రైట్ ఎస్టర్డే. అప్పుడు ఎస్ అయితే ఏం చెప్పాలి, ఎస్ అయితే వి రోట్ ఎస్టర్డే. ఇక్కడ చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి, రోట్ వస్తుంది వెర్బ్ టు. నో అయితే వి డిడ్ంట్ రైట్ ఎస్టర్డే, వి డిడ్ంట్ రైట్ ఎస్టర్డే. క్లియర్ కదా? నెక్స్ట్, మరి నేను ఆమె రాసిందా, డిడ్ షీ రైట్ ఎస్టర్డే. నిన్న ఆమె రాసిన అంటే ఫస్ట్ పర్సన్, నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు నేను ఫస్ట్ పర్సన్ అయితే మీరు సెకండ్ పర్సన్ అవుతారు. మీరందరూ ఎవరి కోసం మాట్లాడుకుంటున్నాం, ఆమె కోసం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఆమె ఏమవుతుంది, థర్డ్ పర్సన్ అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆమె నిన్న రాసిందా అని అడుగుతున్నాను. అంటే మీరు ఏం చెప్తారు, అవునైతే అవును రాసింది అంటారు, లేదైతే లేదు ఆమె రాయలేదు అని అంటారు. అంటే చూడండి అన్న, డిడ్ షీ ఆస్క్ ఎస్టర్డే అని అడిగారు. అడిగితే ఎస్ అయితే మీరు ఏం చెప్తారు, ఎస్ షీ రోట్ ఎస్టర్డే. నో అయితే షుడెంట్ రైట్. క్లియర్ కదా? మరి అతను రాసాడా, డిడ్ హీ రైట్ ఎస్టర్డే. అతను రాసాడా, డిడ్ హీ రైట్. ఎస్ అయితే హీ రోట్ అనాలి, నో అయితే హీ డిడ్ నాట్ రైట్ అనాలి. ఓకేనా? మరి అది రాసిందా, డిడ్ ఇట్ రైట్ ఎస్టర్డే. ఎస్ అయితే ఇట్ రోట్, నో అయితే ఇట్ డిడ్ నాట్ రైట్ ఎస్టర్డే. క్లియర్ కదా? అర్థమవుతుంది అనుకుంటా. మరి నిన్న రామ్ రాసాడా, డిడ్ రామ్ రైట్ ఎస్టర్డే. డిడ్ రామ్ రైట్ ఎస్టర్డే. ఎస్ అయితే ఎస్ రామ్ రోట్ ఎస్టర్డే, నో అయితే రామ్ డిడ్ నాట్ రైట్. నన్ను ఒక్క విషయం మీరు ఇక్కడ గమనించారో లేదో చూడండి, డిడ్ యు అని అడిగినప్పుడు ఎస్ అయితే ఐ వచ్చింది, నో అయితే ఐ డిడ్ నాట్ వచ్చింది. కానీ ద రిమైనింగ్ సబ్జెక్ట్స్ అంటే ఇక్కడ డిడ్ దే అని అడిగినప్పుడు ఇక్కడ దే నుంచి చెప్పాలి, ఇక్కడ ఉ అడిగినప్పుడు ఉ నుంచి చెప్పాలి, ఇక్కడ షీ నుంచి అడిగినప్పుడు ఇక్కడ షీ నుంచి చెప్పాలి, ఇక్కడ హీ నుంచి అడిగినప్పుడు ఇక్కడ హీ నుంచి చెప్పాలని చెప్తున్నాను. క్లియర్ గా అవుతుందా? ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ డిడ్ దే ఆస్క్ అన్నారు అనుకోండి, ఎస్ దే ఆస్క్డ్ అనాలి. ఎందుకంటే వాళ్ళు నిన్న మాట్లాడారా అంటే అవును వాళ్ళు మాట్లాడారంటాం, లేదంటే వాళ్ళు మాట్లాడలేదు అంటాం. క్లియర్ గా అర్థమవుతుంది కదండి? సో మీకు అర్థం కాకపోతే కనుక ఎట్టి పరిస్థితిలో దాన్ని అలా పెట్టడానికి పక్క పెట్టడానికి ట్రై చేయొద్దు. నాకు కామెంట్ సెక్షన్ లో కానీ లేదంటే ఫోన్ ద్వారా కానీ మీకు ఒక డౌట్ అనేది క్లియర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, నేను రాసావా అంటే డిడ్ యూ రైట్ ఎస్టర్డే. వాళ్ళు రాసారా, డిడ్ దే రైట్. మనం రాసామా, డిడ్ యూ రైట్. ఆమె రాసిందా నిన్న,
డిడ్ షీ రైట్ ఎస్టర్డే, అతను రాసాడా, డిడ్ హీ రైట్, ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. క్లియర్ అర్థమవుతుందండి. చూడండి, నేను నువ్వు మాట్లాడావంటే డిడ్ యూ టాక్, మరి నువ్వు నన్ను మాట్లాడలేదా, డింట్ యూ టాక్. అంటే కొత్త మోడల్ ఒకసారి చూడండి, క్లియర్ గా చూడండి. నేను నువ్వు రాసావా అంటే డిడ్ యూ రైట్ అన్నా, మరి నేను నువ్వు రాయలేదా, డింట్. ఇక్కడ ఏదైతే డింట్ వాడానో ఆ డింట్ నే ఇక్కడ యూజ్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ డింట్ నే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. అందుకే ఇక్కడ చెప్పడానికి కారణం కూడా ఒక రూల్ ఏంటంటే స్టైలిష్ గా వాడడానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా డిడ్ నాట్ యూ అంటే బాగోదు కదా, కాబట్టి స్టార్ట్ చేసి దాన్ని కాంట్రాక్షన్ అంటారు, దాన్ని డింట్ గా మనం చెప్పుకోవాలి. చూడండి నాన్న, నేను నువ్వు అడిగావా అంటే డిడ్ యూ ఆస్క్, నేను నువ్వు అడగలేదా, డింట్ యూ ఆస్క్. నిన్న వాళ్ళు అడిగారా, డిడ్ దే ఆస్క్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న అడగలేదా, డింట్ దే ఆస్క్. నిన్న మనం అడిగామా, డిడ్ వి ఆస్క్ ఎస్టర్డే, నిన్న మనం అడగలేదా, డింట్ వి ఆస్క్. నిన్న ఆమె అడిగిందా, డిడ్ షీ ఆస్క్ ఎస్టర్డే, ఆమె నిన్న అడగలేదా, డింట్ షీ ఆస్క్. ఫ్రెండ్స్, ఈ విధంగా ఎఫర్మేటివ్ అయితే నేను అడిగాను, నేను రాసాను, నేను విన్నాను, ఈ విధంగా వస్తుంది. నెగిటివ్ వచ్చేసరికి నేను వినలేదు, నేను మాట్లాడలేదు, నేను చూడలేదు, ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి చూడండి, ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ అనేది వచ్చింది. నేను నువ్వు రాసావా, డిడ్ యూ రైట్, రాయలేదా, డిడ్ యూ రైట్. మరి వాళ్ళు రాసారా, డిడ్ దే రైట్ ఎస్టర్డే, మరి వాళ్ళు రాయలేదా, డిడ్ దే రైట్. ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. క్లియర్ అర్థమవుతుందా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ తర్వాత మనకి చూడండి అన్న, నెక్స్ట్ ఏంటంటే కొత్త మోడల్కి ఎన్నో ఎక్కువ అనేది ఉంచాను. అంటే చూడండి ఒకసారి, నేను నువ్వు అడిగావా అంటే డిడ్ యూ ఆస్క్ అన్నా, మరి నేను నువ్వు ఏమడిగావు, ఏమి అనాలి, ఏమిటి. నువ్వు నన్ను ఏమడిగావు, నువ్వు నన్ను ఏమి కొన్నావు. మీకు ఆల్రెడీ WH క్వశ్చన్ లో భాగంగా చెప్పాను. ఐ థింక్ అప్రాక్సిమేట్లీ లైక్ డే 5 or 6 క్లాస్. ఓకేనా, ఆ యొక్క WH క్వశ్చన్స్ అనేది క్లియర్ గా చూసి ఇక్కడికి వస్తే ఇక్కడ WH క్వశ్చన్స్ అనేది అర్థమవుతుంది. క్లియర్ కదా. ఒకసారి చూడండి, నేను నువ్వు రాసావా అంటే డిడ్ యూ రైట్ అన్నా, మరి నువ్వు ఏమి రాసావు, వాట్ డిడ్ యూ రైట్ ఎస్టర్డే. క్లియర్ గా అర్థమవుతుంది కదా. WH క్వశ్చన్ చూసింది చూడండి. నువ్వు నిన్న ఏం రాసావంటే వాట్ డిడ్ యూ రైట్. నన్ను ఇక్కడ ఇంకో క్వశ్చన్ చెప్పాలి. ఈ క్వశ్చన్ ఏమన్నా ఎస్ ఆర్ నో మోడల్ అన్నా. ఓకేనా, అంటే ఈ క్వశ్చన్ నుంచి కనుక ఎవరైనా మన క్వశ్చన్ అడిగితే మీరు ఎస్ అయితే ఎఫర్మేటివ్ నుంచి చెప్పాలి, నో అయితే నెగిటివ్ నుంచి చెప్పాలి. కానీ WH క్వశ్చన్ నుంచి అడిగితే మాత్రం ఆ రీజన్ అనేది చెప్పాలి. ఇప్పుడు చూడండి, నువ్వు నిన్న ఏం మాట్లాడావు, వాట్ డిడ్ యూ టాక్ ఎస్టర్డే. అప్పుడు ఏం చెప్పాలి, ఐ టాక్ ఇంగ్లీష్. ఒకవేళ మీరు ఇంగ్లీష్ మాట్లాడితే కనుక ఐ టాక్ ఇంగ్లీష్, ఐ డిడ్ నాట్ స్పీక్, ఐ డిడ్ నాట్ లైక్ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా టాక్ వాడకూడదు, స్పీక్ వాడుకోవాలి. ఐ స్పోక్ హిందీ, ఐ స్పోక్ ఇంగ్లీష్, ఐ డిడ్ నాట్ స్పీక్ హిందీ. ఓకేనా. నువ్వు నేను రాసావా, డిడ్ యూ రైట్ అంటారు. మరి నువ్వు నేను ఏం రాసావు అంటే వాట్ డిడ్ యూ రైట్. ఐ రోట్ ఎగ్జామ్ ఎస్టర్డే, ఐ డిడ్ నాట్ రైట్ ఎనీ నోట్స్. ఓకేనా. సో చూడండి, అర్థమైందేనా. ఏం రాసావంటే వాట్ డిడ్ యూ రైట్ అనాలి. మరి ఎక్కడ రాసావు, ఎక్కడ అనడాన్ని ఏమంటారని చెప్పాను, వేర్. ఎక్కడ రాసావంటే వేర్ డిడ్ యూ రైట్ అనాలి. ఓకేనా. మరి ఎక్కడ రాసావంటే వేర్ డిడ్ యూ రైట్ అంటే ఏం చెప్తారు, ఐ రోట్ ఎట్ మై హోమ్, ఐ డిడ్ నాట్ రైట్ ఇన్ ద లైక్ మై ఫ్రెండ్స్ హోమ్, ఎట్ మై ఫ్రెండ్స్ హోమ్. ఓకే, క్లియర్ కదా. మరి నువ్వు ఎప్పుడు రాసావు, ఎప్పుడు, వెన్ డిడ్ యూ రైట్. ఓకేనా. నువ్వు ఎప్పుడు రాసావంటే when did you write, I wrote yesterday, I did not write day before yesterday. ఓకేనా. మరి నువ్వు ఎందుకు రాసావు, why did you write, why did you write, why did you write. I wrote for my I wrote for the practice. నేను ప్రాక్టీస్ కోసం రాస్తాను. ఓకేనా అండి. సో మరి నువ్వు ఎలా రాసావు అంటే how did you write, how did you write. I wrote well, నేను బాగా రాసాను. హౌ అంటే ఏంటంటే ఎలా రాసావంటే how did you write. ఎలా రాసావంటే ఏం చెప్తావు, I wrote well. ఒకవేళ బాగా రాయకపోతే కనుక I did not write well. ఓకేనా. మరి వాట్ అంటే ఏమిటి, వేర్ అంటే ఎక్కడ, వెన్ అంటే ఎప్పుడు, వై అంటే ఎందుకు, హౌ అంటే ఎలా. ఇవన్నీ కూడా స్టార్టింగ్ WH తో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాటిని ఏమంటామంటే WH క్వశ్చనింగ్ అంటాం. క్లియర్ గా అర్థమైందండి. చూడండి, క్వశ్చనింగ్ అంటే డిడ్ యూ రైట్, డిడ్ యూ రైట్, ఈ విధంగా వస్తుంది. WH క్వశ్చన్ అంటే వాట్ డిడ్ యూ రైట్,
did you ఎప్పుడు కూడా స్టార్టింగ్ WH తో స్టార్ట్ అవుతుంది కాబట్టి వాటిని WH క్వశ్చన్స్ అని అంటాం. ఓకే, క్లియర్ గా అర్థమైందా? చూడండి, మరి నువ్వు ఏ బుక్ చదివావు, ఏ బుక్ అంటే మీకు ఆల్రెడీ WH క్వశ్చన్స్ అన్ని చూస్తేనే ఇక్కడ అర్థమవుతుందండి. ఏ బుక్ చదివావంటే విచ్ బుక్ డిడ్ యూ రీడ్ యెస్టర్డే? అర్థమైందా? నువ్వు నిన్న ఏ మూవీ చూసావు? విచ్ మూవీ డిడ్ యూ వాచ్ యెస్టర్డే? నువ్వు నిన్న లైక్ ఏ కలర్ తీసుకున్నావు? విచ్ కలర్ డిడ్ యూ టేక్ యెస్టర్డే? ఐ టుక్ బ్లాక్ కలర్ యెస్టర్డే. ఐ డిడ్ నాట్ టేక్ బ్లూ కలర్. ఓకేనా? నెక్స్ట్, మరి నువ్వు నిన్న ఎన్ని బుక్స్ చదివావు? ఎన్ని, హౌ మెనీ. ఎన్ని బుక్స్ చదివావంటే హౌ మెనీ బుక్స్ డిడ్ యూ రీడ్ యెస్టర్డే? హౌ మెనీ బుక్స్ డిడ్ యూ రీడ్ యెస్టర్డే? I wrote 2 books. I did not write 3 books. ఓకేనా? మరి నువ్వు నిన్న ఎంత టైం చదివావు? ఎంత టైం, ఎంత అంటే హౌ మచ్. నువ్వు నిన్న ఎంత టైం చదివావు? హౌ మచ్ టైం డిడ్ యూ రీడ్? హౌ మచ్ టైం did you read yesterday? I read 2 hours. Okay, I did not read 3 అంటే నేను 2 గంటలు చదివాను. I did not read 3 hours అంటే నేను 3 గంటలు చదవలేదు, ఓన్లీ 2 గంటలు మాత్రమే చదివాను. నెక్స్ట్, నువ్వు నేను ఎవరిని అడిగావు? whom did you ask? ఎవరిని. ఇవన్నీ కూడా WH క్వశ్చన్స్ మీరు చూసిన తర్వాత వస్తేనే అర్థమవుతుంది. నువ్వు నేను ఎవరిని అడిగావు? whom did you ask? ఎవరిని అడిగావు అంటే ఏం చెప్తారు? నేను మా నాన్నగారిని అడిగాను. I asked my father. I did not ask my mother. ఓకేనా? నెక్స్ట్, నువ్వు నేను ఎవరి బుక్ చదవావు? ఎవరిది అంటే whose. ఎవరిని అంటే whom. నువ్వు నేను ఎవరి బుక్ చదవావు? whose book did you read yesterday? నువ్వు ఎవరి బుక్ చదవావు? whose book did you read? I read my friend's book. అర్థమవుతుందండి? I read my friend's book. ఓకేనా? సో నెక్స్ట్, నువ్వు నిన్న ఎవరి బైసికల్ తీసుకున్నావు? whose bicycle did you take yesterday? I took my friend's bicycle. ఓకేనా? నెక్స్ట్, నువ్వు నిన్న ఎన్నో బుక్ తీసుకున్నావు? ఎన్నవా, విచిత్. ఏంటండి? విచిత్. అర్థమైందా? ఎన్నవా అంటే ఏమంటారు? విచిత్. నువ్వు నిన్న ఎన్నో బుక్ చదవావు? విచిత్ బుక్ did you read yesterday? అప్పుడేం చెప్పాలి? I read second book. I did not read first book. అర్థమవుతుందా? చిత్త. క్లియర్ గా అర్థమైంది అనుకుంటండి. చూడండి ఒకసారి. వాట్ అంటే ఏమిటి, వేర్ అంటే ఎక్కడ, వెన్ అంటే ఎప్పుడు, వై అంటే ఎందుకు, హౌ అంటే ఎలా, విచ్ అంటే ఏ, హౌ మెనీ అంటే ఎన్ని, హౌ మచ్ అంటే ఎంత, హూమ్ అంటే ఎవరిని, హూజ్ అంటే ఎవరిది, విచిత్ అంటే ఎన్నవా. చాలా క్లియర్ గా అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. చూడండి, ఇట్స్ ఆల్ అబౌట్ ద పాస్ట్ టెన్స్. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ టెన్స్ యూ కెన్ క్రాక్ ఇట్ ఫర్ ద పాస్ట్ టెన్స్. క్లియర్ గా అర్థమైందా? సో ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ పాస్ట్ టెన్స్ యూ కెన్ క్రాక్ ఇట్. టోటలీ దేర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ యూ కెన్ ఫార్మ్ బై యూజింగ్ దిస్ ఫార్ములా. Okay, so actually I did not use even a single formula. Even I said competitive formula as well as I said spoken formula. So I hope you understood very excellently this class. Okay friends, so దీనికి సంబంధించి according to this I upload very short videos okay na short videos కూడా దీనికి సంబంధించి కొన్ని అప్లై చేస్తానండి. ఆ వీడియోస్ కూడా ఒకసారి మీరు అవి ఒకసారి చూసి ఇంకా క్లియరెన్స్ ఇచ్చుకుంటే చాలా మంచిదని నా ఉద్దేశం. అర్థమవుతుందా? ఇలా ప్రతి స్ట్రక్చర్ చేస్తాను, ఇలా చేస్తున్నాను బట్టి దాని యొక్క సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా నేను మళ్ళీ షార్ట్స్ లో చేస్తుంటాను. అది కూడా ఒకసారి మీరు క్లియర్ గా చూడండి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఒకసారి చూడండి. నేను ఆడాను అంటే ప్లేడ్ అనాలి, నేను ఆడలేదు అంటే ఐ డిడ్ నాట్ ప్లే. నువ్వు ఆడావంటే యూ ప్లేడ్, నువ్వు ఆడలేదు అంటే యూ డిడ్ నాట్ ప్లే. వాళ్ళు ఆడారు, దే ప్లేడ్. వాళ్ళు ఆడలేదు, దే డిడ్ నాట్ ప్లే. ఈ విధంగా మరి నువ్వు నేను ఆడావా, డిడ్ యూ ప్లే, ఆడలేదా, డిడ్ యూ ప్లే, వాళ్ళు ఆడారా, డిడ్ దే ప్లే, వాళ్ళు ఆడలేదా, డిడ్ దే ప్లే. నెక్స్ట్ ఏం ఆడామంటే వాట్ డిడ్ యూ ప్లే, ఎక్కడ ఆడామంటే వే డిడ్ యూ ప్లే, వెన్ డిడ్ యూ ప్లే, ఎందుకు ఆడామంటే వై డిడ్ యూ ప్లే, ఎలా ఆడామంటే హౌ డిడ్ యూ ప్లే. చాలా క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. ఇట్స్ ఆల్ అబౌట్ పాస్ట్ టెన్స్. ఓకేనా? సో నిన్ననే కాదు గతమనే కాదు కొన్ని వందల సంవత్సరాల క్రితం కూడా దాన్ని పాస్ట్ టెన్స్ గా కన్సిడర్ చేసుకోవాలి. చాలా ఈజీగా అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అలానే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి.
ఎందుకంటే కొంచెం మందికైనా ఉపయోగపడతాయి. లైక్ ఎవరికైతే ఇంగ్లీష్ హూ నీడ్స్ దట్ ఇంగ్లీష్, ద పర్సన్ యాక్చువల్లీ హూ ఇస్ ఈగర్ టు లెర్న్ ఇంగ్లీష్, ఫర్ ద పర్సన్ they'll be using this like YouTube classes. So okay, so please follow this channel, like share this channel and subscribe this channel. Okay na friends, చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏం అర్థం కాకపోయినా చాలా క్లియర్గా అర్థం చేస్తాను. వీలైతే పార్ట్ 3 కూడా చేయడానికి చూస్తాను ఈ పాస్ కోసం. ఎందుకంటే తెలుగులో కూడా ఎలా వాడాలి, క్వశ్చన్స్ ఎలా వాడాలి, అంటే సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది అనే దానికోసం నేను పార్ట్ 3 కూడా అందులో భాగంగా చేస్తాను. చేసి మీకు ఇంకా క్లియరెన్స్ యొక్క స్ట్రక్చర్ పైన ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరు ఏం చేస్తారంటే చెప్పిన ప్రతి స్ట్రక్చర్ కూడా క్లియర్ కట్గా నోట్స్ రాసుకోండి, అలానే మెనీ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.